దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి కృప వెంబడి కృపలో మరి దీర్ఘాయుతో దేవుడు మనకి కృప దయచేసి ప్రాణ ప్రాప్తులుగా వచ్చి మరొక దినంలో ప్రభుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి కీర్తించి ఆయన నామాన్ని గొప్ప చేసి మరి ఇలాగున దేవుని వాక్య పరిచర్యలో మనము కొనసాగటానికి దేవుడు అనుగ్రహింప చేసిన ఈ ధన్యకరమైన సమయం బట్టి దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లును కాక. యోహాను సువార్త 13వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. ప్రభు మరి ఇక వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఇక శిలువ శ్రమలకు ఆయన వెళుతున్నాడు. ఇంకా కొద్ది సమయమే, కొన్ని గంటలే. మరి ఆ సమయంలో మరి తన హృదయము విప్పి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మరి వారిని పిల్లలారా అని సంబోధిస్తూ తనలో ఉన్న ప్రేమంతా వారి మీద ఆ మరి ప్రకటిస్తూ వారితో సంభాషణ చేస్తున్నాడు. సంభాషణ చేస్తూ వారికి ఒక మాట చెప్పాడు. ఇంకా కొద్ది కాలమే మీతో ఉంటాను. మరి నేను వెళ్ళే చోటకి మీరు రాలేరు. మరి అంతకుముందు యూదులతో కూడా చెప్పాను మరి అని చెప్పినప్పుడు మరి వారు మరి విస్మయం పొందుతారు. మరి ఆ దీర్ఘాలోచనలో పడుతారు. ప్రభువుకి ఏమి సమాధానం చెప్పకుండా మరి అలాగున మరి ఆలోచిస్తూ ఉంటారు. మరి తర్వాత ప్రభు అంటాడు, మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నేను. క్రొత్త ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకోవాలి. అలా ప్రేమిస్తే తప్ప మీరు నా శిష్యులుగా మీరు పరిగణించబడలేరు అని ప్రభు వారితో ఖచ్చితంగా చెప్తాడు. అంటే ఏంటంటే మొదటి యోహాను 4:7 ప్రకారంగా చూసినట్లయితే ఒక్కరినొక్కడు మనం ఖచ్చితంగా ప్రేమించాలండి. ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది గనక దేవుని ప్రేమ మనలో నింపబడినప్పుడు ఎదుటి వారిని ప్రేమించకుండా ఉండలేము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. అంటే దేవుని మనం కంప్లీట్ గా అర్థం చేసుకున్నాము, దేవుని ఎరియున్నాము అంటే దాని యొక్క సారాంశం ఏంటంటే గనక ప్రభువు మనల్ని ప్రేమించాడు. మనము కూడా ఆ ప్రభుతో నింపబడినప్పుడే, ప్రభు ప్రేమతో నింపబడితే గాని దేవుడు ఎవరో మనము కంప్లీట్ గా గ్రహించలేము. అంటే అసలు ఈ ప్రేమకు ఆరిజన్ ఎక్కడ? మనలో ఈ ప్రేమ పుట్టడానికి కారణం ఏంటని చూస్తే దేవుడే. దేవుడు ప్రేమమయమై ఉన్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అయినాడు. ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎక్కడ పెట్టాడంటే మన హృదయాలలో ఆ ప్రేమ అనే భావన పెట్టాడండి. ఆ ప్రేమనే ఫీలింగ్ ని పెట్టాడు. ఆ ప్రేమని ఒక తపనను పెట్టాడు. ఆ ప్రేమని ఒక భావవేశాన్ని మనలో పెట్టాడు. ఈ ప్రేమ లేకపోతే తల్లి తన కన్నబిడ్డలను ప్రేమించలేదు కదా. ఈ ప్రేమ అనేది లేకపోతే మానవులలో అసలు ఈ సత్సంబంధాలను అసలు మిగలవండి. ఈ ప్రేమ, ఈ అనురాగము, ఈ అనుబంధం అనేవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చినవి. దేవునిలో ఉన్న గుణ లక్షణాలవి. అవన్నీ కూడా వాటితో దేవుడు మనతో నింపుతున్నాడు. దైవజనుడు అనిల్ కుమార్ కదా ఆయన పేరు. ఆయన ఒక పాట రాశాడు, ప్రేమలో పడ్డాను నేను దేవుని ప్రేమలో పడ్డానని. అంటే ఈ ప్రేమ ఎవరినైనా ప్రేమించేటప్పుడు ఆ ప్రేమ ఉప్పొంగునట్లుగా ఉంటది కదా. ఎవరి మీదన్నా మనకు ప్రేమ వచ్చినప్పుడు ఆ ప్రేమ భావన ఎలా ఉంటదండి అంటే ప్రతి ఒక్కరిని కూడా మనం ఇదే ప్రేమతో ప్రేమించాలి, దేవుని ప్రేమతో ప్రేమించాలని ఇక్కడ దేవుడు వారికి ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. అలానే 8లో అంటాడు, 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అంటే ఈ ప్రేమ అనేది మానవాళికి ప్రాముఖ్యంగా క్రీస్తుని నమ్మిన, క్రీస్తుని వెంబడించే వారికి ఈ ప్రేమ అనే గుణలక్షణము చాలా అవసరము. దేవుడు ప్రేమ స్వరూపి. ఒకవేళ నీలో ప్రేమ లేదా ఇక నువ్వు దేవుని ఎరగనట్టే. అవునా కదా. కొంతమంది ఎల్లప్పుడూ అది కోపంలో, ద్వేషంలో,
అసలు వ్యతిరేకతలో ఆ నెగిటివిటీలోనే ఉంటారండి. అసలు ఆ ప్రేమ భావన అసలు వాళ్ళలోకి చొచ్చుకోదు. ఎప్పుడు కోపంగా అసలు ఎప్పుడు కూడా మరి గంభీరంగా అట్లుంటారు. కానీ ఈ ప్రేమతో నింపబడే కొద్దీ మన హృదయాలు తేలికవుతాయి. ఆనందంతో నింపబడతాయి. నిజంగా ప్రేమించటం అనేటువంటి గుణలక్షణం మనం నేర్చుకోవాలి. ఇంట్లో కన్న బిడ్డల మొదలుకొని ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రేమతో ప్రేమించటం మనం నేర్చుకున్నప్పుడు మన జీవితం చాలా తేలికమయమైపోద్దండి. ప్రతి ఒక్కరిని ఈ ప్రేమ మరి దృక్కులతో మనం చూచామా, ఇక మనలో ద్వేషం మిగలదు, మనలో కోపం మిగలదు. ఈ ప్రేమ ఏం చేస్తది? అన్ని దోషాల్ని కప్పుద్ది, సహించుద్ది, తాళుద్ది కదా, ఓర్చుకుంటది, నిరీక్షిస్తుంది కనుక ఈ ప్రేమతో మనం నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమా 13:10 కూడా అంటాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. అంటే మనకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చగలము, నెరవేర్చాలి అని గనక మనకి ఇవ్వబడిన ఈ ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ మనం పాటించాలంటే ఈ ప్రేమతో మనం నింపబడాలి. ప్రేమతో నింపబడినప్పుడు ఆటోమేటిక్ గా మనం కీడు చేయము. ప్రేమిస్తే ఏం చేస్తాం? వారికున్న కీడులను బట్టి కూడా మనం దుఃఖపడతాము. వారికున్న దుస్థితిని బట్టి కూడా మనం బాధపడతాం గాని వారికి కీడు చేయము. కనుక ప్రేమతో నింపబడితే అప్పుడు మీరు నా శిష్యులుగా చేయబడతారు, నా శిష్యులుగా పరిగణించబడతారని ప్రభు వారితో చెప్పిన మాటలు మనతో కూడా ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడని నేర్చుకున్నాము. మనము క్రైస్తవులుగా పరిగణించబడతాము, క్రీస్తుని వెంబడించే వారిగా చేయబడతామని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు, అందరూ అయోమయ స్థితిలో ఉన్నారు, ప్రభుతో ఏం మాట్లాడాలో తెలియని సంశయంలో ఉన్నారు. ఇప్పుడు పేతురు గారు మరి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 13:36 సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగుగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. ఇప్పుడు పేతురు కదా, దుడుకు పేతురు కదా ఆయనకు ఉన్న పేరు. మరి ఆయన మరి ఊరుకోవటం లేదు. మరి అందరూ ఆలోచనలో పడినా కూడా అతను ఒక స్టెప్ ముందుకు వేసి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు? నువ్వు వెళ్ళే చోటికి మేము రాలేను అంటున్నావేంటి? నువ్వు ఎక్కడికి వెళితే మేము అక్కడికి వస్తున్నాం కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అసలు అది అది ఏ మరి ప్రేయర్ మీటింగ్ కానీ అది ఎక్కడికైనా కూడా కదా, పేతుర్ని ప్రతి సందర్భంలో దేవుడు పేతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడండి. అది ఆంతరంగికమైన స్థలాలకు కూడా కదా, మరి ఆ ప్రభు పేతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ ప్రత్యేకమైన శిష్యులలో పేతురు ఉన్నాడు. కనుక పేతురు అంటున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? నేను అక్కడికి రాలేకపోవటం ఏంటి ప్రభా? నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణంలో నేను తోడున్నాను కదా. నువ్వు సుదీర్ఘమైన ప్రయాణం చేయడానికి వెళుతున్నావా? నేను అక్కడ కూడా వచ్చేస్తాను ప్రభా అని పేతురు ఇక్కడ ప్రభుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నేను అనుసరించలేకపోవటం ఏంటి? నీ ప్రియమైన శిష్యుడు నేను, నీకు ఎంతో నమ్మకస్తుడైన శిష్యుడు నేను, నిన్ను వెన్నంటే ఉండే శిష్యుడు నేను కదా. నువ్వేది చెప్తే దాన్ని మరి తప్పనిసరిగా చేయాలని ప్రయత్నించేవాడని నేను, ప్రాక్టికల్స్ చేయడానికి నేను ముందుంటాను. మరి నువ్వు వెళ్ళే చోటుకి నేను రాలేకపోవటం ఏంటి ప్రభు అని ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వేస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళే చోటుకి నేను తప్పనిసరిగా వస్తాను ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, ఇప్పుడు రాలేవయ్యా, ఈ సమయంలో నువ్వు రాలేవు, తర్వాత వస్తావని అతనితో చెప్పాడు. 37 అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా. చూడండి మరి యొక్క పేతురులో భావావేశం ఎంత తీవ్రంగా ఉంటదంటే, ఆయా సందర్భాలలో పేతురు మాట్లాడే మాటలు నిజంగా ప్రభు మీద ప్రేమ పొంగిపోతూ, లేకుంటే ఆయా సందర్భాలలో ఆ సందర్భానికి తగిన ఎమోషనల్ గా ఫీల్ అయిపోతూ ప్రతిసారి పేతురు మాట్లాడతాడు. ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నాడు? నీ కొరకు నా ప్రాణం కూడా పెట్టేస్తాను ప్రభు అంటున్నాడు. దిదుమ అనబడిన ఆ తోమా కూడా మరి ఆ లాజర్ను మేల్కొల్పడానికి వెళ్దాం ప్రభు అంటే, అక్కడ యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చంపటానికి చూస్తున్నారు, అయినా నువ్వు పర్వాలేదు,
ప్రభువుతో మనం వెళ్ళి ప్రాణం పెట్టడానికైనా మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ కూడా తోమ అంటాడు. అంటే వారికి దేవునితో సహవాసము, ఆ యొక్క ప్రభువుతో, తమ గురువుతో ఆ సహవాసము, ఆ సహచర్య వారిని ఎంతగా ఆ యొక్క ప్రభుకి సమీపంగా అనుబంధంగా చేసిందంటే, ప్రభు కొరకు ప్రాణం కూడా పెట్టాలనే ఒక తపన వారిలో కలిగినట్లుగా మనం చూడగలం. అవునా కదా? మన ప్రియమైన వ్యక్తుల కొరకు మనం ప్రాణం పెట్టడానికి మనం రెడీ అయిపోతాం. ప్రాణం పెట్టడం అంటే ప్రాణం పెట్టేంతగా వారి కొరకు ఏదైనా క్రియాపూర్వకంగా చేయటానికి మనం ప్రయత్నిస్తాం. లిటరల్ గా మనం ప్రాణం పెట్టలేము అనుకోండి. కానీ ఆ ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళ కొరకు మనము ఏదో ఒక విధంగా చేయాలని తపన పడతాము. ఇక్కడ పేతురు కూడా, అయ్యా నీ కొరకు నా ప్రాణమే పెట్టేస్తాను నేను. నేను నీ వెంట రాలేకపోవటం ఏంటి? నువ్వు వెళ్ళే చోటికి నేను రాలేకపోవటం ఏంటి? అలా ఎలా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు? నేను మరి మేము లేకుండా నువ్వు ఎక్కడికి వెళతావు? ఒంటరిగా వెళ్ళి కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నావు, అంతవరకు పర్వాలేదు. కానీ మేము రాకుండా నువ్వెలా వెళతావయ్యా? నీ కొరకు నేను ప్రాణమైనా పెట్టేస్తానంటే, అప్పుడు ఇక్కడ మరి ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురు ఏం, పేతురుతో ప్రభు అంటున్నాడు 38వ వచనములో, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? అయినను నన్ను ఎరగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొద్ది సమయంలో నీకు నాకు ఎడబాటు రాబోతుంది. తెల్లవారితే కోడి కూస్తుంది కదా వేకువజామున. ఆ సమయంలో నీవు నన్ను గూర్చి మరి నేను ఎరగను, ఆయన ఎవరో ఎరగనని చెప్పే ఆ సమయము రాబోతుంది. నువ్వు ఆ మాట చెప్పక ముందే కోడి కూయదని నీతో నిశ్చయముగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నేనెవరో నీకు తెలియదని నువ్వు చెప్పబోతున్నావని ప్రభు అతనితో చెప్తా ఉన్నాడు. బా నిజంగానే పేతురు యొక్క ఆ యొక్క మా మానసిక పరిస్థితి, అక్కడున్న శిష్యులలో అతని యొక్క మరి మరి అతని యొక్క స్టేటస్ ఏమై ఉండొచ్చు ప్రభు ఈ మాట చెప్పగానే. వారందరి ముందు తను తాను గంభీరంగా ప్రకటించుకుంటూ, నీ కొరకు నేను ప్రాణమన్నా పెడతాను ప్రభు అని పేతురు ముందుకెళ్తే, పేతురు ముఖం మీద దేవుడు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. రేపుడు దినము కోడి కుయ్యక ముందే నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పబోతున్నావు పేతురు అంటే, అసలు నిజంగా అసలు ఆ సంఘటన కొన్ని సందర్భాలలో, కొన్ని మన మాటల్లో, అనుదిన జీవితంలో హఠాత్ పరిమాణంగా ఇటువంటి మాటలు మన పక్షాన పలకబడి అనుకోండి, మన యొక్క ఫీలింగ్ ఎలా ఉంటది? ఇప్పుడు పేతురు కూడా దిమ్మెరపోయి ఉంటాడు. ఏంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు? ప్రభు కొరకు నేను ప్రాణమన్న పెట్టడానికి నేను ముందుకెళ్తున్నాను కదా! ప్రభు ఏంటి? ప్రభుని నేను తెలియదని మాట్లాడతాడు అంటున్నాడు ఏంటని ఆయనకు అస్సలు అర్థం కాదు. అంటే చాలా సార్లు క్రైస్తవులు మనం 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 ఏం చేస్తామంటే ఎమోషన్ లోకి వెళ్ళిపోతామండి. అంటే ఉజ్జీవం వేరు, రివైవల్ వేరు, ఎమోషనల్ స్టేటస్ వేరు. చాలా సార్లు క్రైస్తవులు కొన్నిసార్లు పాటలు పాడి, జోరుగా పాటలు పాడి, డ్రమ్స్ వాయిద్యాలు వాయించేస్తే ఊగిపోతారు. ఆత్మలో ఆత్మ వచ్చినట్లుగా ఊగిపోతారు. కానీ లోపల నిజమైన యథార్థమైన భక్తితో కూడిన ఆరాధన వాళ్ళలో ఉండదు. ఒక ప్రసంగికుడు ఉజ్జీవంగా ప్రసంగించేశాడు. ఉజ్జీవం రాదు వాళ్ళలో. ఉత్సాహం వచ్చేస్తది. ఒక ఎమోషన్ వచ్చేసి, ఆహా! దేవుని కొరకే జీవించాలి. ఆహా! ఎంత ప్రసంగికుడు ఎంత అద్భుతంగా చెప్పాడండి ఈ వాక్యానని. బయటకొచ్చిన తర్వాత అబ్బా! ఎంత బాగా వాక్యం చెప్పారు. ఎంత అద్భుతంగా చేశారు. ఏం చెప్పారు? ఆ చెప్పిన సబ్జెక్ట్ ఏంటి? దేని విషయం మాట్లాడారు? మరి ఏం బోధించారంటే అదేమి వాళ్ళకి అర్థం కాదు. ఆ మాట్లాడినప్పుడు ఆ ఉజ్జీవం వీళ్ళకి తాకింది మాత్రం వీళ్ళకి అర్థమవుద్ది గాని, అక్కడ ఏమి ప్రసంగంలో ఏ వాక్యము వారికి ప్రచురించబడిందనేది వాళ్ళు గమనించరు. అంటే కేవలము వారు ఆయా సమయాలకి, ఆ పర్టిక్యులర్ సమయం వరకే ఆ యొక్క ఎమోషన్ ని వారు, ఆ ఉత్సాహాన్ని, మరి వాళ్ళు ఆ ఉత్ప్రేరకాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు గాని, నిజమైన ఉజ్జీవము వారిలో రగలటం లేదు. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మనలో మనల్ని ఎప్పటికప్పుడు ఆయన
పునరుజ్జీవింపచేయాలని కోరుకుంటున్నాడు. వాక్యం ప్రచురించినప్పుడు ఆ యొక్క జీవము చేత వాక్యం ఇదేంటి వాక్యము జీవవాక్యం అనేది ఈ వాక్యం ప్రచురించబడిన ప్రతిసారి మన లోపల ఒక తెప్పరిల్లు రావాలి. మన లోపల ఒక జీవము ఉద్భవించాలి. మనలో ఉన్న నిద్రాణమైన స్థితి వెళ్ళిపోవాలి. ఇక్కడ మరి ఒక ఉత్ప్రేరకంగా మరి ఇక్కడ మరి ఎమోషనల్ తో పేతురు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడిన మాటలు అతని గుండెలో రాయబడినట్లుగా అయిపోయింది. ఏంటి ప్రభువును నేను ఎరగనని చెప్పటం ఏంటి? ముమ్మారు ఎరగనా? మరి కోడి కొయ్యక ముందే నేను ముమ్మారు ఎరగనని ప్రభు గురించి మాట్లాడతానా? అతనికి అర్థం కాకుండా అయిపోద్ది. మనం కూడా ఈ క్రైస్తవ యాత్రలో ప్రభుని వెంబడించుకుంటూ వెళ్తున్న ఈ మార్గంలో మనము కూడా ప్రభుని నేను ఎరగను అని చెప్పే సందర్భాలు రావచ్చేమో. ఇంతవరకు దేవుని దయ వల్ల ప్రభు కొరకు విశ్వాసులుగా వెళుతున్నాం. బాహాటంగా మరి నిర్భయంగా క్రైస్తువులను మనం చెప్పుకుంటున్నాం. మరి భారతదేశం మీద కూడా ఈ యొక్క మనుషుల మీద మరి విల్లెక్కు పెట్టే పరిస్థితి, కత్తులు దూసే పరిస్థితి, తర్వాత తుపాకులతో కూడా మరి గురిపెట్టే పరిస్థితి వచ్చేసింది. నువ్వు క్రీస్తును నమ్ముతావా కదా? మరి అనేకమైన చోట్ల ఆ యేసు నామాన్ని నువ్వు వదిలిపెడతావా లేదా? మరి నువ్వు చదువుతున్న గ్రంథాన్ని మరి నువ్వు దాన్ని తొక్కి వేస్తావా లేదా? కాల్చి వేస్తావా లేదా కదా? ఆ మధ్య ఒక వీడియో చూసాం. ఇద్దరు పాస్టర్ గారు పాస్టమ్మ గారి చేత ఆ యొక్క మరి బైబిల్ని తొక్కిస్తున్నారు, కాళ్ళతో తొక్కిస్తా ఉన్నారు. అట్టి విధమైన పరిస్థితులు భారతదేశంలో నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలో కూడా ప్రారంభించబడినాయి. అవి నీ నా దగ్గరికి రావటానికి చాలా సమీపంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము పటిష్టం చేసుకోవాలి. బలోపేతం చేసుకోవాలి. నేను ఈ విషయం చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రభువా, మాకు ఇటువంటి పరిస్థితి వస్తే మేము ఎలా జీవించగలము? ఎలా జీవించగలము? నాకు ఆహ్, గత కాలంలో చాలా శ్రమలు, చాలా కష్టాలు ఉన్నప్పుడు ప్రభు దగ్గర నేను మొరపెడుతున్న సమయంలో దేవుడు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఈ సమస్యల కొరకే నువ్వు ఏడుస్తున్నావు కదా! మరి ఈ సమస్యల గురించే నువ్వు ఎంతగానో దుఃఖపడుతున్నావు గదా! మరి నిన్ను నేను ట్రైన్ అప్ చేస్తున్నాను. స్ట్రాంగ్ ఎనఫ్ చేస్తా ఉన్నాను. మరి ఈ సమస్యలను అధిగమించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నాలో నువ్వెంతో స్ట్రాంగ్ ఎనఫ్ గా కావాలి. ఎంత స్ట్రాంగ్ ఎనఫ్ కావాలంటే ఒకవేళ ఎవరైనా వచ్చి నేను చంపుతాను అంటే కూడా నీ మెడ మీద కత్తి పెట్టినా కూడా నా యొక్క నామాన్ని నువ్వు విసర్జించకూడనంత స్ట్రాంగ్ గా నువ్వు సిద్ధపరచబడాలని ప్రభు ఒక దినం నాతో మాట్లాడాడు. అంటే నా సాధారణంగా అంటే సహజ సిద్ధంగా నేను చాలా బిడియస్తురాలను ఒకప్పుడు. తర్వాత మరి మెల్లమెల్లగా ఆత్మలో ఎదిగే కొద్దీ వాక్యంలో బలపరచబడే కొద్దీ నాలో ఒక ధైర్యము ఒక విశ్వాసం వచ్చినాయి. నేను వెళ్ళిన ఈ ఆత్మీయ యాత్రలో నేను పడిన మరి వెళ్ళిన పరిస్థితులన్నిటిలో నేను చాలా ధైర్యము ఒక సాహసం కలిగిన వ్యక్తిగా నేను మార్చబడ్డాను. మరి ఇప్పుడు చూస్తే ఆత్మీయ యాత్రలో ఒక ఒక నా ప్రారంభ జీవితానికి ఇప్పటి జీవితానికి చాలా 100% తేడా ఉంది. ఈ 100% తేడాలో ప్రభు కొరకు ఇప్పుడు ఎక్కడైనా నిలబడి ప్రభువే నా దేవుడు, యేసే నా దేవుడు, యేసు క్రీస్తే నా ప్రభు అని చెప్పేటువంటి అంత ధాటిగా చెప్పగలిగిన ఆ విశ్వాసంలో ఉన్నాను. కానీ ఒక్క దినాన ఈ పేతురు లాంటి సమస్య వచ్చినప్పుడు నేను ఫేస్ చేయగలనా? ప్రభు కొరకు నేను నిలబడగలనా? అనే ప్రశ్న అప్పుడప్పుడు నాకొచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నా విశ్వాసంలో నేను వెనక్కి వెళ్ళకూడదయ్యా. పేతురును బలపరిచావు. పేతురు ఆ జల్లెల్లో జారిపోకుండా అతని విశ్వాసాన్ని నువ్వు కాపాడావయ్యా. పేతురు వలె నేను బొంకటానికి వీలు లేదు మా ప్రభు. ధైర్యంగా నిలబడాలి. అది ఏదైనా నిలబడాలి. ప్రకాశం పంతులు గారి గురించి విన్నారా? మన యొక్క జాతీయ ఉద్యమంలో ఒంగోలు నుంచి మరి ఆయన నిలబడ్డాడు. ఆయనకి తుపాకీ మరి ఎదురు పెట్టినా కూడా ఆయన భయపడలేదంట. ఆ స్వాతంత్ర సమరంలో ఆయన మరి ఆయన భయపడలేదంట. అంటే ఒక వ్యక్తి ఒక దేశం కొరకు ప్రాణం పెట్టడానికి అతను వెనక్కి వెళ్ళలేదు కదా! మరి క్రీస్తు కొరకు మనము నిలబడొద్దా?
క్రీస్తు కొరకు ఆ తుపాకిని ఎదుర్కోద్దా? నిజంగా ఆయన యొక్క ఆయన గురించి నేను విన్నప్పుడు చిన్నప్పుడే విన్నాం కదా! చదువుకున్నప్పుడే విన్నాం కదా! ఆయన గురించి ఎప్పుడైనా ధ్యానించినప్పుడు మన దేశం కొరకు ప్రాణ త్యాగం చేసిన ఒక సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి, వీరందరూ కూడా మరి ఒక బాలగంగాధర తిలక్, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళున్నారు. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి, వీరందరి గురించి విన్నప్పుడు వారు ఏదైతే మరి పని చేయటానికి పూనుకున్నారో, ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఒక పనిలో పూనుకున్నారో, దాని కొరకు వారు ప్రాణాలు అర్పించారు. అవునా కాదా? ఓకే. గాంధీ గారంటే ఎవరో వచ్చి హఠాత్తుగా చంపేశారు. గాడ్సే వచ్చి చంపేశారు. అది వేరు. కానీ ఎదురొడ్డి ఆ యొక్క ప్రాణాలు తీస్తాము అన్న వారికి ఎదురొడ్డి వాళ్ళు మరి ప్రాణాలు అర్పించారు. అటువంటి స్థితి క్రీస్తును వెంబడిస్తున్న మనము మరి మ అట్టి విధంగా మనం నిలబడగలమా? ఉదయకాలము దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, 3 సార్లు నన్ను ఎరగనని నువ్వు చెప్తావయ్యా అంటే, అది ఎలా అనే సందర్భము మరి అన్ని సువార్తల్లో రాయబడిందండి. మత్తయి, మార్కు, లూకా అన్ని చోట్ల రాయబడింది. చూచినట్లయితే మత్తయి సువార్తలో చూస్తే గనక మరి ఆహ్, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ కోడి కూయక మునుపు, ఈ రాత్రి కోడి కూయక మునుపే నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని నిశ్చయంగా చెప్తున్నావంటే, ఇక్కడ పేతురు ఇక్కడ అంటున్నాడు, మరి నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను. శిష్యులందరూ అలాగనే అనిరి. ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడిన మాట. మార్కు సువార్తలో చూచినట్లయితే అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. ప్రభు, అయ్యా నువ్వు నన్ను ఎరగనంటావు, మరి నేను అసలు ఎవరో తెలియదని నువ్వు చెప్తావయ్యా అని చెప్పేసి అంటే, ఇక్కడ మరి నీతో కూడా చావవలసి వచ్చినా నేను మరి చావటానికి సిద్ధమే అన్నాడు. ఆ మాటనట మరింత ఖండితంగా చెప్పాడంట. మరి ఇక్కడ మరి లూకా సువార్తలో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి తిని మరణమునకు నువ్వు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఒకవేళ తీసుకెళ్లి మరి బందీలుగా పెడతారా, జైల్లో పెడతారా, చెరలో పెడుతున్నారా, ఎక్కడికి వెళ్ళటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, మరణమునకు నేను సిద్ధంగా ఉన్నానని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను చావటానికి వెనక్కి వెళ్ళను. మరి ఈ యొక్క ఈ యొక్క మాటలు నాలో ఎంత మరి ప్రస్ఫుటమైనటువంటి నిశ్చయిత ఉందంటే అని అతను ఖచ్చితంగా, ఖండితంగా పలుకుతున్నాడు. నీలో మరి నీతో కలిసి నేను మరణానికైనా వెళ్ళిపోతాను. చెరలోనికి వెళ్ళటానికైనా నేను సిద్ధంగా ఉన్నానంటే, ప్రభు మరి అతనితో ఈరోజు కోడి కూయుట మరి తప్పనిసరిగా నువ్వు 3 సార్లు బొంకిన తర్వాతనే కోడి కూస్తుందని చెప్పి అతనితో మాట్లాడతాడు. మరి ఇదే మరి 18వ అధ్యాయం చూస్తే యోహాను సువార్తలో అతను ఎలా చేశాడని చూస్తే, పేతురు ద్వారమునొద్ద బయట నిలబడుచుండెను గనక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ఈ యొక్క ప్రధాన యాజకునికి నెలవైన వాడు ఎవడంటే ఇక్కడ యోహాను. యోహాను వచ్చి అక్కడ ఆ ద్వారపాలకురాలతో మాట్లాడి పేతురుని లోపలికి తీసుకున్నాడంట. ప్రాంగణం లోపలికి తీసుకుని వెళ్ళాడంట. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడివి కావా అని చెప్పగా అతడు కానెనను. కనుక ఇక్కడ పేతురు ఆ సందర్భంలో మరి ఇక్కడ చిన్నదానికి పేతురికి అక్కడ సంభాషణ జరుగుతా ఉంది. సంభాషణ జరుగుతా ఉన్నది. అక్కడ చిన్నది ఆ పాలకులుగా ఉన్నది ఆడ అడుగుతా ఉన్నది. నీవు కూడా ఆయనతో ఉన్నావు కదా! నీవు కూడా యేసుతో ఉన్నావు కదా! అని చెప్పేసి అంటే మొట్టమొదటిసారిగా అయిపోయింది. ఫస్ట్ మరి అటెంప్షన్ అయిపోయింది. ఫస్ట్ టైము ఎరుగుతావా? ఎరిగి నువ్వు ఆయనతో పాటు ఉన్నావు వాడు కదా! అంటే ఆయన ఎవరో నాకు తెలీదు అంటున్నాడు ఫస్ట్ టైమ్. రెండో సందర్భం చూచినట్లయితే 17వ వచనంలో 18వ వచనములో అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో కూడా నిలువబడి చలి కాచుకొనుచుండెను. మరి ఇక్కడ మరి చలి కాచుకుంటున్నప్పుడు మరి ఇక్కడ మరలా కూడా మరి నువ్వు ఆయనను వెరుగుదువా? 25వ వచనములో అతడు చలి కాచుకొనుచుండగా వారు అతను చూచి, నీవు
ఆయన శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను, ఎరుగను అనెను. అబ్బా! చూడండి, ఒకసారి అయిపోయింది. మరలా రెండోసారి అయిపోయింది. మరలా 26వ వచనంలో చూస్తే, మరి పేతురు ఎవని చెవి తెగ నొరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు. ఇక్కడ చూచినట్లయితే ఈ సందర్భము, తర్వాత వారు గెత్సేమనే తోటకు వెళతారు. అక్కడ పేతురు మరి ప్రభువును పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళలో ఒకడి యొక్క చెవి తరుగుతాడు కదా! చెవి తెగ నరుకుతాడు కదా! అతని యొక్క బంధువు మరి ఇక్కడ ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడంట. అంటే ఇక్కడ సందర్భం కోసం ఇక్కడ రాయబడింది. కానీ ఇంకా ఆ సందర్భం ఇంకా జరగలేదు గానీ, ఆ సందర్భం కోసం ఇక్కడ రాయబడిన మాట. ఇక్కడ నువ్వు మామూలుగా మరి యేసుక్రీస్తు ప్రభువుతో మరి కలిసి తిరగటం నేను చూచానని నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరొకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. హల్లెలూయా! ఈ ఉదయకాలం మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభుని ఏ సందర్భాలలో నేను ఎరగను అని చెప్తున్నాము. ప్రభుని నేను ఎరగను. ప్రభు ఎవరో నాకు తెలీదు. అంటే అనుదిన జీవిత యాత్రలో మనం ప్రవర్తించే ప్రవర్తనలో కూడా ప్రభు ఎవరో ఎరగనట్లుగా బిహేవ్ చేస్తున్నామండి. కదా! కొన్నిసార్లు మనకు అనుకూలమైన విధంగా మన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నప్పుడు, మనం ఇష్టానుసారంగా నెరవేర్చుకుంటున్నప్పుడు కూడా ప్రభు ఎవరో మనకు తెలీదు అన్నట్లుగా మనం బిహేవ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ పేతురు మరి తన నోటితో మరి అతను ఒప్పుకుంటున్నాడు, ఎరగను అని ఒప్పుకుంటున్నాడు. కానీ మన యొక్క ప్రవర్తన ద్వారా, మన జీవిత విధానం ద్వారా అనేకమైన సార్లు ప్రభు ఎవరో మనకు తెలియదు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తా ఉన్నాం. ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరో తెలీదు అన్నట్లుగా నువ్వు నీ ప్రవర్తనలో మరి అటు విధంగా మరి నీవు మరి నీ జీవిత యాత్ర కొనసాగింప చేస్తున్నావా? ఒక్కసారి నిన్ను అవలోకించుకో అని పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితం మీద కూడా ఇటువంటి అనుభవాలు, ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి సంభవాలు మన జీవితంలో కూడా జరగనయున్నాయి. క్రైస్తవుడంటేనే క్రీస్తు కొరకు చనిపోవుటకు సిద్ధపడిన వాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తీసు అనుభవంలోకి వెళుతున్నావో, అప్పుడే క్రీస్తు కొరకు నేను చనిపోవటానికైనా సిద్ధంగా ఉన్నాననే తీర్మానంతోనే బాప్తీసులోకి వెళ్ళాలి. పాప క్షమాపణ కొరకు, కొరకు చనిపోవటానికి మనము ఆ బాప్తీసు అనుభవంలోకి వెళ్ళాలి కదా! అంటే లోకం కొరకు, మన శరీరం కొరకు మరి మనం చనిపోతున్నాం. మనలో ఉన్న యొక్క లోకానుసారమైన నేత్రాశ, శరీరాశ, జీవోపటమ్మం కొరకు మనం చనిపోతున్నాం. కానీ ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా మనం చనిపోవాలండి. క్రీస్తులో జీవించుట అంటే అనుదిన జీవిత యాత్రలో ప్రభువుని మరి వెంబడించే జీవిత యాత్రలో మనము ఆయన కొరకు చనిపోవటానికి కూడా మనం సిద్ధంగా ఉండి ఈ జీవిత యాత్రను మనం కొనసాగింప చేయాలి. పేతురు ఎమోషనల్ పేతురు కదా! దుడుకు పేతురు, త్వరపడి మాట్లాడే పేతురు మరి ఇక్కడ మరి ప్రభువు ఇట్టి విధంగా మాట్లాడతాడని ఆయన ఊహించలా. ఏంటి ప్రభు ముమ్మారు కోడి కూయక ముందు ముమ్మారు నన్ను నువ్వు మరి తిరగనని చెప్తావంటే నిజంగా పేతురు చాలా మరి ఎంతగానో ఫీల్ అయిపోయి ఉంటాడు. ఏంటి నేను ప్రభుని ఎరగనని చెప్తానా? ఇదేంటి ప్రభు అంటే నాకెంత ప్రేమ. ప్రభుని ఎల్లప్పుడూ నేను అంటుపెట్టుకునే ఉంటాను. ప్రభుతో నేను కలిసే ఉంటాను. ప్రభుని ఎక్కడికి వెళితే అక్కడికి నేను వెళ్తాను. నేనిలా చెప్పటం ఏంటని కొద్దిగా ఆయన కొంచెం కినుకు గూడా వహించొచ్చు. వచ్చి ఉండవచ్చు. ప్రభువు మాటలకి నన్ను ఎరగనని నువ్వు చెప్తావంటే. కానీ ప్రభు సర్వాంతర్యామి కదా! ఆయన అన్నీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఏమి జరగబోతుందో అవన్నీ గూడా ఆయన కళ్ళకు కట్టినట్లు కనపడతా ఉన్నాయి. ప్రభు వాటిని చూస్తూ మాట్లాడుతున్నాడు. సమయము దగ్గర పడతా ఉంది. ఆ సమయము సమీపించే కొలది ఆయన ఆత్మ తీవ్రతలో ఉన్నాడు. బిట్ టు బిట్, పాయింట్ టు పాయింట్ ఆయన కళ్ళకు కట్టినట్లుగా కనపడతా ఉంది. ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు కదా! మన జీవిత యావత్తు గూడా ప్రభువుకి అట్టి విధంగానే కనిపిస్తదండి కదా! మనకేం జరగబోతుందో, నెక్స్ట్ మినిట్‌లో ఏం జరగబోతుందో మనకు తెలీదు. కానీ ప్రభువుకి సమస్తము ఎరుగును. కనుక మనము ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు. కానీ మనము కూడా
ప్రభుని ఎరిగి ఉండాలనేది ప్రభు మనం కోరుకుంటున్నాడు కదా. మరి మీరు నన్ను ఎరిగి ఉన్నారంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఉండటం. నన్ను ప్రేమించాలి, నాతో పాటు మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోవాలనేది ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. కనుక ప్రభుని ఎరిగి ఉంటే ప్రభు కొరకు మనము జీవిస్తాము, ప్రభుని వెంబడిస్తాము, ప్రభు కొరకు మరణించడానికి కూడా మనల్ని మనం సంసిద్ధపరచుకుంటాము. కనుక ప్రభుతో నేను మరణించటానికి కూడా నేను నేను సిద్ధంగా ఉన్నానంటే ప్రభు అక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు రాలేవు కానీ ఒక్క దినాన ఇది నా కొరకు అలాగా నువ్వు చనిపోతావు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నీ కొరకు నేను చావటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అంటున్నావు కదా, ఖచ్చితంగా అది నీ జీవితంలో జరగబోతుంది. నా కొరకు నువ్వు మరణిస్తావు, నా కొరకు మరి నువ్వు ప్రాణం పెట్టబోతున్నావు. నా మరి నా విశ్వాసగా, నా శిష్యుడుగా, నన్ను వెంబడించిన వాడిగా ఒక దినాన నువ్వు ప్రాణం ఖచ్చితంగా పెట్టేస్తావు గాని ఇప్పుడు కాదని ప్రభు చెప్తున్నాడు. నీవు నేను కూడా మరి ప్రభు కొరకు అది ఏదైనా ప్రాణం పెట్టటానికైనా మనం సిద్ధపడి ఈ క్రైస్తవ యాత్రలో ముందుకు కొనసాగుదాము కాక. కేవలం ప్రభు దగ్గర నుంచి మేళ్ళు, ఆశీర్వాదాలు, దీవెనలు, అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు పొందుకోవటానికి ప్రభువును మనం వెంబడించొద్దు గాని ప్రభు కొరకు ప్రాణం పెట్టటానికైనా సంసిద్ధులమై ప్రభుని మనము వెంబడించుదుము గాక. ప్రభు నట్టి విధంగా ఎరిగిన వారుగా ఉందుము కాక. క్రైస్తవులు అని పేరు మీరు నా శిష్యులుగా ఉండాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఆజ్ఞను పాటించాలని శిష్యులకు చెప్పిన ఆ హెచ్చరికను మనం కూడా తీసుకుంటూ మన ఇంట్లో వారిని, ఇరుగు వారిని, పొరుగు వారిని, సంఘంలో సమాజంలో ఉన్న వారిని ప్రేమించటానికి ఆ ప్రేమతో, దేవుని ప్రేమతో, చాలిన ప్రేమతో, ఉప్పొంగిపోయే ప్రేమతో, నింపబడిన ప్రేమతో, ఆ ప్రేమ మనలో జాలువారుకుంటూ అనేక మందిని ప్రేమించటానికి, అనేక మందికి ప్రేమ సువార్తను పంచటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆ స్ట్రాంగ్ ఎనఫ్ గా మనం మార్చబడి ఆఖరి శ్వాస వరకు ప్రభు కొరకే జీవించుదుము గాక. ఈ శ్వాస ప్రభు కొరకు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తే అట్టి విధంగా ప్రభు కొరకు ఈ శ్వాస విడిచిపెట్టడానికి కూడా దేవుడు తన కృప, అభిషేకపు ఆత్మ, ధైర్యము గల ఆత్మ మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.